వనస్పత్య మీరు లేరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లేట్. అందరికీ హ్యాపీ దసరా. సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, కిందంతాను వర్క్ జరుగుతుంది. ఈరోజు ఏంటంటే గుడి దగ్గర, మీ అందరికీ తెలుసు మా ఇంటి దగ్గర గుడి ఉంటుంది, షార్ట్స్లో కూడా చూస్తున్నారు కదా, రోజుకొక అవతారం పెడుతున్నాను. అక్కడ ఇవాళ ఏంటంటే చండీ హోమం, గణపతి హోమం, ఇంకొకటి కలసారాధన అనమాట. సో కలసాలతోటి ఊరేగిస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ అంటే టిఫిన్లే ఉంటాయి కదా ఇంకా పూజ చేసాక. సో అదంతా ఇప్పుడు షూట్ చేస్తానన్నమాట. మేము రెడీ అయిపోయి, ఆల్రెడీ అందరూ రెడీ అయిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మేము లేట్గా వెళ్ళి షూట్ చేసుకుని వస్తాం. ఓకేనా? ఇప్పుడు కిందకి వెళ్తాను, రండి నాతోటి. మాకు కూడా రండి, మీరు అన్న చేస్తున్నారు, మీరు కూడా చూద్దరు. ఎల్లు ఎందుకు ఆన్ చేయలేదురా? ఇంకొకటి చేసి రారా బాబు, బయట వాళ్ళు ఎవరా కాదు కానీ అయిలేహా వస్తానన్ను పైకి. స్నానం చేస్తున్న ఫోన్ చేసింది. ఇప్పుడు మాట్లాడుతున్నారా అమ్మలేరు? మీరు ఇవాళ వచ్చారా? మీరు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మొన్న వచ్చామండి, మీరు లేరు. కాదు, నేను ఇంట్లోనే ఉన్నాను. నేను సాయంత్రం మాట నిలబెట్టినట్టు సాయంత్రమే వచ్చాను. ఓకే అయితే తీయట్లా పెట్టుకుని ఉంచాను, ఇలాగ పెట్టాను అంతా, అలా తీయట్లేదు. నిజం అసలు తీయట్లేదు కదా, తీయట్లేదు ఏమీ. అక్కడ ఏం చేస్తున్నారు అందరూ? కెమెరా కాదు, మా సిద్ధాంతం మంచి చక్కగా ఉంటుందో కెమెరా అంటే కదా. మాట్లాడు, ఎంత చక్కగా ఉంటావు నువ్వు. ఉంటావు, వీళ్ళు ఎవ్వరు ఉండరు అసలు. ఇంకో కీర్తి చూడు ఎలా పారిపోతుందో, అదిగో. వద్దులే బాబోయ్. ప్రసు ఇంకా తీస్తావా? అక్కడికి ఇటుకలు పట్టుకో, ఆన్లోనే ఉంది, తీసే. ఇక్కడ తీసాను బాబు తీయాలి, అదిగో. హరి బాబు నా ఇండే తీయాలి, అదిగో. వర్కులు పెట్టావా? ఓయ్ వర్కులు పెట్టారా? రాయట్లేదా? చేస్తూ 5 సార్లుగా గణపతి దగ్గర అక్షంతలు పూజ చేయండి. కీర్తి శ్రీ నమదేవత్య సాహా గుణ అభివృద్ధ్యర్థం ఆయుష అభివృద్ధ్యర్థం శ్రీమానోద్యోగ శ్రీ వెంకట సత్య సోమేశ్వర గుప్తా నమదేవత్య అన్నపూర్ణ నమదేవత్య లక్ష్మీ గురుగా నమదేవత్య కుశిగా నమదేవత్య భూమిశ్రీ నమదేవత్య సాహా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఒకసారి లైన్ చెప్పు, నాకు రాదు చెప్పడం. మరి ట్రై చెయ్యేదోటి అంటే పైకి ట్రై చేయడం అంటే గాలేసి ఎలా అంకో డాడీ వచ్చాడు, లేట్గా వచ్చాను. పైకి చెప్పండి. మమ అస్మాకం సహ గ్రామస్థిత సర్వేషాం భక్తజనానాం
సిద్ధ్యర్థ యథాశక్తి బ్రాహ్మణ సహాయేన దుర్గా సప్తశతి చండీ హవన పూర్వక లక్ష్మీ గణపతి అనుగ్రహ సిద్ధ్యర్థ అష్టైశ్వర్య భోగభాగ్య అభివృద్ధి సిద్ధ్యర్థ లక్ష్మీ గణపతి స్వామి దేవత ప్రీత్య. సో ఇది చిన్న వాళ్ళ ఇల్లు. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ముందు వీడియోస్లో ఉంది కదా. సో అక్కడ గుడి దగ్గర పూజలే చేస్తుంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట. రకరకాల కర్రీస్ ఉన్నాయి, గుత్తి వంకాయ పప్పు ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఈవినింగ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఏంటి టిఫిన్ ప్రిపరేషన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో పెద్ద అత్తయ్య అక్కడ ఉండిపోయి చూసుకుంటున్నారు, పిన్ని వాళ్ళందరూ అక్కడ ఉండి చూసుకుంటున్నారు. మేము గుడి దగ్గర ఉన్నాం. కుంకుమ పూక్షయండి రక్షాకంకణాల మీద. ఓం భవస్కరేవస్కమత్యే నమః. ఓం ఈశానస్కరేవస్కమత్యే నమః. ఓం భగవదేవస్కమత్యే నమః. మీ గురువుగారు అగరవత్తులు ఇస్తారు, తలోక రెండు. చక్కగా స్వామికి అలా చూపించండి అగరవత్తులు పొగ. వనస్పత్య. సో ఇదంతా ఏంటంటే హోమం ఇంకా స్టార్ట్ అవ్వాల. మీకు ఆల్రెడీ మంత్రాలే జరుగుతున్నాయి కదా, అక్కడ వినాయకుడితో పూజ చేస్తున్నారు. ఈలోపు మేము కింద చేస్తున్న ప్రెప్ ముందు ఈ హోమానికి కావాల్సినవన్నీ, సో వచ్చిన వాళ్ళతోటి సరదాగా ఇవన్నీ గడిపింది మాత్రమే నేను ఈ వ్లాగ్లో పెడతాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30 to నైట్ 12 అలా అయిపోయిందనమాట. ఏంటంటే ప్రాసెసెస్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి. సో అవన్నీ ఒక వ్లాగ్లో పెట్టడానికి అవ్వదు కాబట్టి నేను ఒక 2-3 వ్లాగ్స్ కింద డివైడ్ చేస్తున్నాడు. అక్కడ హోమంకి సెట్ చేస్తున్నారనమాట. ఇది కంప్లీట్గా ఇంకొక వ్లాగ్లో పెడతాను. సో ఇందులో అవ్వదు. చూడండి అక్కడ ఆ షేప్లో ఎందుకు పెట్టారో కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో పైన పూజ ఆల్రెడీ జరిగిపోతుంది, మీకు మంత్రాలు అవన్నీ కూడా వినిపిస్తున్నాయి కదా. సో ఆ లోటస్ ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. అది 1-2 ఉంటేనే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో వాటితో పూజ చేశారనమాట. పైన పూజ చేశారు అండ్ హోమంలో కూడా పూజకి అవసరమైనవి. 4 జంటలు కూర్చుంటున్నారు, దాంతో చాలా ఎక్కువ ఫ్లవర్స్ కావాల్సి వచ్చిందనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అవన్నీ అక్కడ వాళ్ళు కాళ్ళు ఇవన్నీ తీస్తూ ఉంటున్నారు. సో చెప్పాను కదా ఇవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి, అవి డెఫినెట్గా చూడండి, మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ నేను కూడా ఒక ఫ్లవర్ తీసుకుని బడ్స్ తీసుకొచ్చారు. యాక్చువల్గాను బడ్స్ వేయకూడదని వాటిని బ్లూమ్ చేస్తున్నాను అనమాట, తీస్తున్నారనమాట. అలాగా నేను ట్రై చేశాను కానీ నాకు రాలేదు. సో వెనకాల అక్కడ లేడీస్ అందరూ కూడా ఆ పనిలోనే ఉన్నారు. వాటితోటి ఎన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నారు అందరూ, షార్ట్స్ రీల్స్. ఎందుకంటే ఆబ్వియస్గా లోటస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అందుకు కొంత ఓంకార్కి రాలేదు, 2-3 ర్యాకులు పీకేసాడు. సరేనా, బాయ్.